హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రేపటిలోగా ఈ 2 పనులు చేయకపోతే మీకు డబ్బులు కట్ అవుతాయి. అంటే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. సో ఏం చెయ్యాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన తల్లికి వందనం అంటే ఇది వరకు అమ్మఒడి పథకం ఉండేది. ఇప్పుడు దాని పేరును సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం చెప్పి మార్చారు. సో ఈ జూన్ నెలలో పాఠశాలలు తెరిచే సమయానికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు. అంటే జూన్ 12వ తేదీన కానీ లేదా 15వ తేదీన కానీ ఈ తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున విడుదల చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే కొన్ని డిసిషన్స్, కండిషన్స్ పెట్టడం జరిగింది. మీకు డబ్బులు జమ కావాలంటే ఎవరైతే విద్యార్థుల తల్లులు ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డుకి, బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి. ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అంటారు. సో ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉంటుంది, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సో ఈ రెండింటిని లింక్ చేసుకోవడానికి మీకు రేపు జూన్ 5వ తేదీతో లాస్ట్ అనమాట. అంటే మీరు జూన్ 5వ తేదీలోపు ఈ లింకులు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ 2 లింకులు పూర్తి చేయకపోతే 75% హాజరున్నా, మీరు బిలో ప్రాపర్టీలో ఉన్నా మీకు డబ్బులు రావు. మీరు ఈ లింకులు చేసుకోవడానికి సచివాలయ సిబ్బంది మీకు సహకరిస్తారు. మీరు మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం పట్టుకుని వెళ్తే మీకు ఆన్లైన్లో ఈ 2 అంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం, అలాగే ఎన్పిసిఏ లింక్ చేయడం కూడా అక్కడే చేయడం జరుగుతుంది. సో ఈ జూన్ 5వ తేదీతో అంటే రేపటితో లాస్ట్ అనమాట. ఈ గడువును మళ్ళీ పొడిగించరు. ఎందుకంటే జూన్ 12 లేదా 15వ తేదీన ఈ డబ్బులు విడుదల చేసేస్తారు. కాబట్టి మ్యాక్సిమం గడువు పెంపు చేసే అవకాశం ఉండదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.